హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. గత ప్రభుత్వంతో పోలిస్తే మేము చాలా మంచిగా బెటర్గా వర్క్ చేస్తున్నామని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ విషయం పైన మన ముందు మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు వేశారు. అసలు దీనివల్ల ఏంటి సార్? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఇది ప్రజాస్వామ్యం. ఒక్కొక్కరికి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తారు మమ్మల్ని ఉద్ధరించండి అని. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో గత 5 సంవత్సరాలు ఆయన ఏం పని చేశాడో వీళ్ళకి అనవసరం, వీళ్ళు ఏం పని చేశారు అన్నది ఇంకా అనవసరం. వీళ్ళకున్న ఎజెండాతో ఒక స్టేట్ని ఏ ప్రాస్పరిటీలో డ్రైవ్ చేయడానికి వీళ్ళ దగ్గర డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ కావాలి. డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ లేవనుకోండి అంటే ఏం చేస్తారంటే గుడ్డెద్దు చీరలో పడినట్టు వెళ్ళిపోతూ వీళ్ళు ఇప్పుడు దగ్గర 22 నెలల దగ్గర పాలన, 21 నెలల ఎంతో పాలన, 21 months. ఈ 21 నెలల పాలన కేవలం జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప, రేపు జూన్కి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకోవడం తప్ప వేరే కార్యక్రమమే లేదు. ఆడుదాం ఆంధ్ర అన్నారు, రంగులు అన్నారు, నాడు నేడు స్కూళ్ళు దోపిడీ అన్నారు. మీరు ఏ అంశమైనా తీసుకోండి, అలా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడమే. ఇప్పుడు లేటెస్ట్గా లడ్డు ఒకటి మొదలెట్టారు, అదంతా భూమరంగా సస్తున్నారు కుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుని. సో దీంట్లోంచి నిన్న అసెంబ్లీ వేదికగా మండలి వేదికగా నోరిప్పితే అబద్ధాలు. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ గురించి ఎంఎస్ఎంఈలు ఇచ్చేసాం, ఒకళ్ళేమో 5,70,000 చిల్లర ఒకళ్ళు చెప్తారు, ఒకళ్ళు 6 లక్షల చిల్లర. ఎలాగో అబద్ధమే కదని ఏ ఫిగర్ పడితే ఆ ఫిగర్ ఎలా కావాలంటే అలాగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే నిన్న కాగ్ రిపోర్ట్ ఇచ్చింది పోలవరం మీద అవకతవకలేంటో. ఈ ఇష్యూస్ ఎక్కడా చర్చనీయాంశాలు కాకుండా ఓ పక్క భయం పడి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే గడగడగడగడలాడిపోతున్నాడు. ఎందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆడుకుంటూ ఇప్పుడు ఏమవుతున్నాయంటే మెల్లిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనే అంశాన్ని మెల్లిగా పక్క తీసేసాడు. నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి అన్నానా ఇలాంటి మాటలు అన్నీ మాట్లాడుతూ ఓవరాల్గా ఎక్కడ ఆ విషయం చర్చనీయాంశం కాకుండా చాలా జాగ్రత్తగా తప్పించుకుంటున్నాడు. అంటే బ్లేమ్ అంతా తెలుగుదేశం మీదకి వెళ్ళి. అంటే ఎందుకు సార్? తర్వాత జరిగే ఉపద్రవం ఎవరి వల్ల అవుతుంది? వీళ్ళ వల్ల అవుతుంది అనుకుంటారా? మీరు చెప్పిన దాంట్లోనే ఇంతకుముందు ఏమనేటోళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటోళ్ళు, కానీ ఇప్పుడు గత ప్రభుత్వం అంటున్నా. సో ఆ డిఫరెన్స్ గమనించండి. ఫస్ట్ పెద్దానికి పేరెత్తే దగ్గర పేరు అలా డైల్యూట్ అవుతుందంటే, అవును ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళడానికి ఏం చేసి ఉంటాడు ఆయన? ప్రాక్టికల్గా మాడదాం మనం. ఇప్పుడు ఏదైనా మనం చిన్నప్పటి నుంచి మీరు నేను వింటున్న మాట ఏంటి? భారతదేశం అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, డెవలపింగ్ కంట్రీ అనేదే కదా. సో డెవలపింగ్ కంట్రీ ఇంకా వెనక్కి ఎక్కడ తీసుకెళ్ళగలుగుతారు? కొన్ని ముందుకెళ్ళడానికి 10 అడుగులు ఏం చేశారో చెప్పమంటే, స్కూల్ పరివర్తన చూసాం మనం, సచివాలయ వ్యవస్థ త్రూగా రెవెన్యూ వ్యవస్థ ఎలా పనిచేసిందో చూసాం. ఇవన్నీ అద్భుతాలు కనబడిన తర్వాత కూడా ఇంకా దబాయించుకుని వెళ్ళిపోతే, అండ్ ఫ్యాక్ట్స్ 72% పోలవరం కట్టామన్న దగ్గర అంత డ్యామేజ్ జరిగిందో, డయాఫ్రమ్ వాల్ ఎలా డ్యామేజ్ అయిందో, ఇవన్నీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో డెమాన్స్ట్రేషన్తో జగన్మోహన్ రెడ్డి ఈ అబద్ధాలను ప్రజలకు పరిచయం చేసి వదిలేశాడు. కానీ మళ్ళీ వీళ్ళకి భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశంలో 124, ఈయనకేమో 21 స్ట్రైకింగ్ రేట్ రాగానే ఆ అబద్ధాలను మళ్ళీ నిజం చేసే కార్యక్రమం మీద ప్రజల్లో మళ్ళీ పెనట్రేట్ చేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. అంటే తాను కూడా తెలిస్తే దయ్యం కూడా తెలుస్తుంది అన్నట్టు, ఏ లడ్డు విషయంలో బూమెరాంగ్ చేద్దామని ఎంత ప్రయత్నించినా లాస్ట్కి ఏం జరుగుతుందో చూసుకోమనండి. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. స్టాండర్డ్ డైలాగ్, ఎస్ఓపి అంటాం మేము, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అలా వచ్చిన కాడి నుంచి ఇదే డైలాగ్ స్టాండర్డ్గా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు ఈ 20 నెలల పైచీలుగా కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. నిన్న అసెంబ్లీ కంక్లూజన్ రిమార్క్స్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే మాట మాట్లాడి కాలక్షేపం కార్యక్రమం నిన్నటితో కట్టెను దిగిపోయింది కాబట్టి మళ్ళీ అసెంబ్లీ సమావేశాల దాకా బయటకు వచ్చి ఏది పడితే అది. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు పిలిచి సమావేశం పెట్టుకున్నా వాళ్ళకి ఏదో పునరుత్తేజం తెచ్చుకొచ్చే కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటాడు, ఏదో మాడతారు అన్న దగ్గర కూడా అక్కడ కూడా అవ్యాసమే జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే కార్యక్రమమే. సో ఇది ఏం కొత్తతనం కాదు, ఆయన దగ్గర కొత్త సబ్జెక్ట్ ఉండదు. నిన్న చూశారు కదా అసెంబ్లీలో 15,45,788 రూపాయలు చదవడానికి, 7,800 చదవడానికి ఎన్ని దీర్ఘాలు పెట్టుకున్నాడో చూశారు కదా. ఒక అంకెలు చదవడం రాదు. 2 స్థానాలు, 100, 10, 100 కామా, 1000, 10,000 కామా, 1,00,000, 10,00,000 కామా, తర్వాత 1,00,00,000, 10 కోట్లు కామా, తర్వాత 100 కోట్లు అంటే 3 సున్నాలతో ఇవన్నీ మనం చేసుకుని చిన్నప్పటి నుంచి చదువుకుని ఆ చదువు కూడా లేనప్పుడు ఏం మాడుతున్నాడు? పైపచ్చు అక్కడ అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు పొగుడుకుంటూ కాలక్షేపం చేశారు. ఇంకా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటూ కంక్లూజన్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి సినిమా ఎలా ఉంటుంది, స్టార్టింగ్లో హీరో 4 జూయిట్లు, చిన్న ఫైట్ల తర్వాత ఫైనల్లో ఏం చేస్తారు? క్లైమాక్స్ విలన్తో యుద్ధం, విలన్ చంపేయడం, జైలుకి పంపించడమే కదా. అది వీళ్ళ వల్ల ఎలాగో కాదు. వీళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి విలను, ఎందుకంటే ప్రజల హీరో వీళ్ళకి ప్రజాస్వామ్యంలో నిజంగా నచ్చట్లేదు. మీరు అది గమనిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారు వాళ్ళ ముఖ్యమంత్రి, ప్రజల హీరో అయినా
5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నా, ఆయన హీరో. అవును. ఈయన ఎప్పుడు ఎన్నుకోలేదు కాబట్టి ఆ కడుపుమంటుంటుంది. ఓకే. మీరు ఇది గమనిస్తున్నారా? అని చేత సెకండ్ హీరో కిందో లేకపోతే గెస్ట్ రోలో ప్లే చేసుకుంటూ పాలిటిక్స్ లో ప్లే చేసేవాడికి వాల్యూ ఆఫ్ హీరోస్ తెలీదు, చూసి నేర్చుకునే సామర్థ్యం కూడా లేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినా ఇందులో ఆశ్చర్యం ఉండదు. అతనికి ఎలాగో చేతకంతానం వల్ల మాట్లాడుతున్నాడు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే మేము చెప్తున్నాం అని చెప్పేసి అంటున్నారు సార్. అది ఏం చేశాడో చెప్పమంటాం కదా మనం. ప్రధానికి నాడు నేడు స్కూళ్ళు, అయితే స్కూల్కి వెళ్ళి అమ్మఒడికి తల్లికి వందనం అని పేరు పెట్టారు, నిజమే. అది అక్కడి నుంచి డెరైవ్ అయిందే కదా. మేము తల్లికి వందనం అందరి పిల్లలకి ఇచ్చే కార్యక్రమం తెరలేపాం. ఇది చెప్తే సరిపోద్ది కదా. ఆ చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయికి ఆలోచన వచ్చింది, లోకేష్ మా మదిలోంచి వచ్చిన ఆవిష్కరణ ఈ తల్లికి వందనం పేరు మార్ప. అలాంటివి మీరు ఏదైనా చెప్పండి ఒకటి. ఓకే. ఇప్పుడు 1000 కోట్లు తగలబెట్టేసాడు రంగులు వేయడానికి తీయడానికి అని గొల్లు పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో 199.50 లక్షలే ఖర్చు అయింది అని చదివాడు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? లేనా ఆయన ప్రశ్నకి సమాధానం దొరికిన తర్వాత ఒప్పుకోవాలి కదా. 30,000 మంది ఆడపిల్లలు తప్పటి పెట్టని గొల్లెట్టాడు. ఏంద్రా బాబు అని చెప్పి నేషనల్ ఇది క్రైమ్ రికార్డు చూసుకుంటే ఎక్కడ ఏ ఆడపిల్ల తప్పడిపోలేదని స్టాటిస్టిక్స్ లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో చూపించారు. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ వ్యవస్థకి గతంలో సోచ్ అవార్డులు గట్రా వచ్చినాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ ఉంది మంది? అధపాతాళంలో ఉంది. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పుకుని ప్రజల్లో బొంబాటు చేసుకుని ముందుకెళ్తారో ఒకసారి చెప్పానండి. అదే 5 సంవత్సరాలు మేము ఉండేది ఉంటే ఈ రోజు ఆంధ్ర వేరే రూపంలో ఉండేది. ఏముండేది? అక్కడ అమరావతి రైతులకి ఈ రోజుకి పని మళ్ళీ వచ్చారు కదా మీరు, వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చారు వెనక్కి. అమరావతి శాశ్వత రాజధాని గజెట్ తీసుకురాగలిగారు ఇప్పటికీ. ఎందుకంటే అబద్ధాలు చెప్పి ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. అక్కడ పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోయి ఏది చెప్పినా ఈ బిల్లే పెట్టలేదు ఇప్పటికీ. పెట్టిన బిల్లు మొహాన్ని వేసుకుంటారు మొన్న తప్పులు తడకని. మరి ఇంత అపార అనుభవం ఉన్నప్పుడు బిల్లు పెట్టడానికి కూడా రాకపోతే ఏం చేయాలా? టెక్నికల్ ఇష్యూస్ని అడ్రస్ చేయరా? 2014 నుంచి అమరావతిని డిక్లేర్ చేయమంటే ఏమన్నా లాజిక్ ఉంది దాంట్లో? సంవత్సరం పాటు ఇక్కడ ఓటుకు నోటు కేసు దొరికిదాకా అక్కడికి వెళ్ళలేదు కదా. అవును. వెళ్ళని పీరియడ్ ఎవడన్నా అమరావతి రాజధానిని డిక్లేర్ చేస్తారా? మరి అప్పుడు దానికి శ్రీకృష్ణ కమిటీ ఇవన్నీ దేనికి? శివరామకృష్ణ కమిషన్, శ్రీకృష్ణ కమిషన్ ఇవన్నీ కదా విభజనకి రాజధాని నిర్ణయించడానికి. మధ్యలో అమరావతి సంబంధించిన విషయంలో నారాయణ గారి సొంత పెత్తనమే కదా. అది నారాయణ గారి కళ్ళ సౌజం. అది కేంద్ర ప్రభుత్వం మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? ఈ విషయం ఆడమంటే అందరికీ బాధ వచ్చేస్తుంది. రైతులు త్యాగాలు ఇవన్నీ మా గంతులే కానీ జయప్రద కథలు చెప్తున్నారు అందరూ. త్యాగాలు చేసిన దానికి వాళ్ళకి ప్రతిఫలంగా ఏమి ఇచ్చారు అది చెప్పమంటే ఈ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు. ఆ సిఆర్డి అధికారులతోనూ నారాయణ గారు తొల్ల గసిరేస్తున్నారు వాళ్ళు రైతుల్ని. ఏంది ఇది? అవమానాలు మీరు చేసి మా మీద పడి ఇస్తే మేం చేయగలుగుతాం? ఇప్పుడు అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది సార్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది అని విషయం లేక. అంటే ఇప్పుడు మీరు క్లాస్లో అమ్మ ఇంటికి రాగానే మీకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయని తిడుతున్నప్పుడు చిన్నపిల్లలు ఏంటి చెప్తాడు? అన్నయ్య చూడమ్మా స్కూల్కి వెళ్లకుండా ఇవాళ క్లాస్ బంక్ కొట్టేటట్టు నాకు మాస్టర్ గారు చెప్పారని టాపిక్ ని డైవర్ట్ చేసే కదా అమ్మకి అన్ని చడీలు చెప్తాడు. ఈడు అచ్చాని పచ్చపోసని వాళ్ళ అన్న తప్పునే కదా పిల్లల దగ్గర ఇంట్లోనూ స్కూల్లో కూడా అంతే కదా. అదే చైల్డిష్ మెంటాలిటీ వాళ్ళ దగ్గర క్యారీ అవుతుంది. ఒక అబద్ధాన్ని ఒక వేదిక క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి ప్రజల్లోకి ఎక్కిద్దాం, ఇంజెక్ట్ చేద్దాం అని విశ్వ ప్రయత్నం జరుగుతుంది. 20 నెలల పైచిలుక అదే పనిలో ఉన్నారు. అంటే ఈ మాట మీద ఇప్పుడున్న వాళ్ళు ఏం రియాక్ట్ గారంటారు? ఏం చేస్తారండి? ఇప్పుడు వాళ్ళ దగ్గర మీడియా హౌస్లు ఉన్నాయి. ఆ తప్పెల ఛానల్ పెట్టుకుని బాకాలు ఊది చచ్చిపోతున్నారు. వీళ్ళు అసెంబ్లీ వేదికగా వీళ్ళు వెళ్ళట్లేదు. వాళ్ళు అక్కడ ఏకపత్రాభినయాలు చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు రైతుల సమస్యల మీద ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. ఎవరో దాకా ఎందుకు? నేను చూడండి అసెంబ్లీ వేదికగా 3 పిల్లలు కానండి 3వ పిల్లడికి 25,000 ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే ఆ కడప ఎమ్మెల్యే గారు మాధవ్ గారు నిజంగా బంగారు తల్లి ఆవిడ ఎంత చక్కగా చెప్పిందండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మీకేం పోయింది సార్ కనీమని చెప్తున్నారు. దైనందిన జీవితంలో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు ఎంత సంఘర్షణ అనుభవిస్తున్నారో, వాళ్ళు పట్టెడు అన్నం పెట్టలేక చదివించలేక ఎంత సతమతం అవుతుంటే ఇవాళ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? మీరు ఇవాళ తల్లికి మందనమో లేదా గతంలో అమ్మఒడి అంటే ఓ పిల్లడికి ఇస్తే రెండో పిల్లలు ఎలా పని చేయాలో ఏం చేయాలో అన్నది కార్యాచరణ మీద తల్లిదండ్రులు ఉన్నారు. కానీ ఏ పిల్లల్ని స్కూల్కి పంపించారండి? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్లిప్మెంట్ కోసం ఏం చేస్తున్నావు చెప్పరు. ప్రజా పరిరక్షణ కోసం ఆరోగ్య వ్యవస్థకి ప్రభుత్వం పెడుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మెడికల్ హాస్పిటల్ని తీసేసి ప్రైవేటీకరించేస్తాం అంటే సామాన్యుల స్థితిగతుల ప్రభావం ఎలా ఉంటుందండి? ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రభుత్వం పరంగా చేయవలసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద పెట్టేస్తానని సంపద సృష్టిస్తాను, నన్ను మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎవరు చేయలేరని చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పుకుని వచ్చి వాస్తవానికి ఒక్కటి కూడా చేయకపోతుంటే మరి ప్రజలు ప్రశ్నించి ఏం చేస్తారు? నేను కూడా కాదు, ఆవిడే చక్కగా ప్రశ్నించింది. ఆవిడ కడప ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పమనండి దానికి. అరే 145 కోట్ల పైచిలకి జనాభా లెక్కలెడితే తెలుస్తాయి. 145 కోట్ల ప్రజలకి ఇవాళ దైనందిన జీవితం దిగజారిపోయి ఉండి మనం ఎప్పటి నుంచో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కింద ఉన్న దగ్గర ఇంకా జనాభా పెంచితే
ఒకానొక సందర్భంలో చైనా ప్రజల్ని నియంత్రించడానికి ఇంటికి ఒకనే పిల్లని కానీ మిగిలిన వాళ్ళకి మాకు ఇన్సెంటివ్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పారు. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సెకండ్ జనరేషన్స్ కోసం ఇప్పుడు పిల్లలు కనమంటున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు అందరూ అని. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు కదా. యువత మోర్ దాన్ 45% పైచీలకు యువత ఉంది ఇక్కడ. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వాల దగ్గర ఆల్టర్నేటివ్స్ లేవు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కంపెనీస్ ని వాటిని ఎక్కడ తీసుకొస్తున్నాడు? అన్ని అబద్ధాలే. ఇప్పుడు మీకు ఒకటే చెప్తాను సార్, మీకు ఉద్యోగ కల్పన జరిగిందంటే పిఎఫ్ అకౌంట్లు వస్తాయి రావా? వస్తాయి. పిఎఫ్ అకౌంట్లు రండి చెక్ చేద్దాం. ఆర్ఓసీకి వెళ్దాం మీరు నేను. ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయిన కంపెనీలు ఓపెన్ చేసుకోవటండి మీ గూగుల్లో. కొత్తగా రిజిస్టర్ అయిన కంపెనీలు ఎగ్జిక్యూషన్ కావాలి కదా, ఏమున్నాయి చెప్పమనండి. మూలధనం ఎంత పెట్టుకుని వచ్చారో 99 పైసలకి ఇచ్చేసారు ల్యాండ్ అన్నారు. టీసీఎస్ కూడా కొబ్బరికాయని కొట్టాడు వచ్చి. మన రీసెంట్ గా బిల్ గేట్స్ కూడా వచ్చారు కదా సార్. దేనికి? ఎయిడ్స్ మందులు కనిపెట్టడానిక? కంపెనీస్ కూడా ఇస్తాము ఏంటి సార్ మీరు? కూడా అలా కదండి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దేనికి వచ్చారు అనుకుంటున్నారు? ఒక మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ అని ఒకటి ఉంది, అంటే చారిటీ చేయడానికి. అది మన సంజీవని అనే ఒక మెడికల్ కాన్సెప్ట్ తో దాన్ని డ్రైవ్ చేయడానికి వచ్చాడు. అది కూడా అది ఎక్కడ ఆగిందో ఆవిడకి తెలియదు దాని ముందుకి. లోకేష్ గారు కూడా వెళ్ళి మాట్లాడుతున్నారంట బయటికి వెళ్ళి కంపెనీస్ కోసమే అని చెప్పేసి. అవును వెళ్తున్నారండి. దావోస్ ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2024 ఏం తీసుకొచ్చారు చెప్పమానండి. వెళ్తున్నారు. అమెరికా పర్యటనలు ఉన్నాయి, లండన్ పర్యటనలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి నాడిపోసుకోవడం తప్ప ఇంకేముంది కొత్తగా? దావోస్ కూడా జగన్మోహన్ రెడ్డి నాడిపోసుకుని వచ్చారు కదా వెళ్ళి. అవి టాప్ సీక్రెట్ లో ఉంచారంట కదా సార్. ఒకటేసారి రివీల్ చేస్తాం మేము ఎన్ని కంపెనీస్ అనేది. ఏముంది అబద్ధాలే కదా. నేను చెప్పారు కదా 5,77,188 ఉద్యోగాలు అని టక్ అబద్ధాలు చెప్పినట్టు ఆస్తి కవితలు చెప్పినట్టు చెప్పిండే. అందుకే చెప్తున్నాను సార్, నా దగ్గర క్రాస్ వెరిఫికేషన్ కి పిఎఫ్ కొత్త అకౌంట్లు ఎన్ని, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లో కొత్త రిజిస్ట్రేషన్స్ ఎన్ని జరిగాయి, ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. తర్వాత మీకు బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం కొత్తగా రిజిస్టర్ అయిన కంపెనీలు ఎన్నో ఉన్నవి సుస్పష్టంగా ఎవ్రీ 5 to 7 years 4 years ఒకసారి అది రివీల్ చేస్తుంది. మన ఆర్బీఐ డేటా రిలీజ్ చేసింది కదా. ఏం చెప్పారు చెప్పానండి? ఏసీలు గొప్పగా చెప్పేసుకుంటారు కదా. ఏసీలు ఎప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో హైయెస్ట్ ప్రొడక్షన్ ఏషియన్ కాంటినెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతున్నాయి. అదేమో వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఏం చేయాలా? శ్రీ సిటీ తిరుపతి ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని వీళ్ళు ఏదైనా క్రెడిట్ చోరీ అని చెప్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గుర్తున్నా చెప్పట్లే. గూగుల్ డేటా సెంటర్ అడౌట్ చేశారు. ఏమైంది? చిన్నదాన్ని వచ్చి మొత్తం మనకి తుస్సుమని దీపాలు ఒకటి పిలిచి ఇంతలోగా పబ్లిసిటీ వైజాగ్ అంతా ఫ్లెక్సీలు కట్టేశారు లోకేష్ గారికి. ఈయన తెచ్చాడు అద్భుతంలో గూగుల్ తోటకూర అని. లాస్ట్కి ఏమైంది? తోటకూర కట్టలే మిగిలి మనకి. అంటే ఏది చెప్పినా అబద్ధమే చెప్తున్నారంటే ఆబ్వియస్లీ ఇప్పుడు గ్రౌండ్ లో మీరు వాస్తవానికి దగ్గరగా ఏదైనా పని చేస్తున్నారంటే వాస్తవం ఏదైనా మనం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే నెక్స్ట్ దానికి భయపడి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటారు. సార్ ఒకటి సార్, ఏదో విధంగా గేమ్ చేసి ఎలక్షన్ సస్టైన్ అవుతున్నారు సార్. ఆ గేమింగ్ కి రీజన్ ఉండట్లేదు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు అనా పైసలతో డేటా చెప్పారు, ఆర్ఆర్ మస్తాన్ గారు చెప్పారు, ఇంద్రనీల్ చెప్పాడు. చాలా మంది దేశంలో అతిరథ మహారాజులు అందరూ కూడా ఏపీ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేసి మాడారు. ఎవరికైనా కూటమి ప్రభుత్వం నుంచి తెలుగుదేశం కానీ జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ స్ట్రైక్ రేట్లు 100% క్లెయిమ్ చేసుకుంటారు కదా. ఎవడన్నా ఒక సమాధానం చెప్పారా? ఎవరు మాట్లాడలేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ అండ్ క్వశ్చన్. సమాధానం లేని ప్రశ్నలకి అలా సమాధానాన్ని కాలక్షేపం చేసుకుంటూ తాత్సారం చేసుకుంటూ బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు. అంతకుమించి ఇంకా కొత్త రాకెట్ సైన్స్ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.